అందరూ నమస్కారాలు. కాపాడదాం 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 తెలుగు యూనివర్సిటీ పరిరక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ప్రాధ్యాపకులు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు అనే వారి యొక్క ఆదేశాల మేరకు తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల కోసం తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసింది. ఈరోజు యూనివర్సిటీల మీద పడి గద్దల్లా పడి యూనివర్సిటీల భూములు లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇదే కాంగ్రెస్ పార్టీ 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అప్పగించేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తే దానికి వ్యతిరేకంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అందరూ కూడా ముందుకొచ్చి ఆ దుశ్చర్యకు వ్యతిరేకంగా కొట్లాడని అనేక మందిని చెప్తా ఉన్నా. ఈరోజు ఇది కేవలం కళలకు మేము వ్యతిరేకం కాదు. కళలను అందరం కాపాడుకోవాలి. మన యొక్క కళ ఉంటేనే రాబోయే తరానికి మన యొక్క సంస్కృతి, మన యొక్క సంప్రదాయాలు తెలుస్తాయి. మేము కళలకు వ్యతిరేకం కాదు, కానీ మా భాషను మేము రక్షించుకుంటామని చెప్తా ఉన్నా. మా యొక్క తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు గొప్పదనం ఈ ప్రపంచంలో కావచ్చు, దేశ విదేశాల్లో కావచ్చు ముందుకెళ్తా ఉందంటే మన యొక్క తెలుగు యొక్క ప్రాధ్యాపకులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు. చాలా తక్కువ మంది చదువుకుంటారు తెలుగు, కానీ చదువుకున్న వాళ్ళు ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క దేశాన్ని ముందు తీసుకెళ్ళగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మీ అందరికి మేము భరోసా ఇస్తూ ఉన్నాం. మీ పక్షాన మేము కొట్లాడతాం. మీరు ఎప్పుడు పిలిచినా, ఏ అర్ధరాత్రి పిలిచినా మేము మీకోసం ఈ యొక్క భూ పరిరక్షణ అయితే తెలుగు యూనివర్సిటీలో అన్య వ్యక్తులకు తిరుమలరావు గారికి ఏదైతే భూమి కేటాయించడం, అది కేవలం ఒక 2 గదులు కాదు, రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీ మొత్తం కబ్జా చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అమ్ముకుంటామని చెప్తా ఉన్నా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆ ప్రారంభం నుంచి ఈరోజు ఈ తెలుగు యూనివర్సిటీని మన యొక్క చేతుల నుంచి ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కట్టబెట్టి లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఆడుతున్న నాటకం అని చెప్తా ఉన్నా. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదమ్ముల యొక్క భూభాగవతం ఎక్కడ ఖాళీ జాగాలు అనిపిస్తే అక్కడ ఖర్చీపులు వేయాలి, ఈ భూమి మాదని చెప్పాలి, సెటిల్మెంట్లు చేయాలి, పైసలు తీసుకోవాలి. ఇదే వివరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ తెలుగు యూనివర్సిటీ కూడా ఇదే విధంగా ఈరోజు తిరుమలరావు అనే ఒక బొమ్మను పెట్టి ఈరోజు ఈ యూనివర్సిటీని కబ్జా చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది. ప్రైవేటు వ్యక్తులకు కట్టడానికి కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన మేము ఎప్పుడైనా కొట్లాడతాం. ఆ రోజు నిరుద్యోగుల పక్షాన కొట్లాడినాం. ఈరోజు ఈ యూనివర్సిటీ యొక్క పరిరక్షణ కోసం, మీకోసం, మీ వెంట ఎప్పుడైనా సరే విద్యార్థుల కోసం, ప్రాధ్యాపకుల కోసం, అందరి కోసం కొట్లాడతామని చెప్తూ మనం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ మోసాన్ని ప్రజలకు, విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఎంత అని చెప్తూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చేటువంటి విద్యార్థులకు, ప్రాధ్యాపకులకు, అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి అందరూ కూడా నమస్కారాలు చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. అనేక రకమైనటువంటి సర్టిఫికేట్, డిప్లొమా ప్రోగ్రామ్స్, కోర్సెస్ అనేవి రన్ చేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మాకు అక్కడ బిల్డింగ్ కానీ, రూమ్స్ కానీ, హాల్స్ కానీ సరిపోవడం లేదు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ దాదాపుగా 300 పైన విద్యార్థులు ఇక్కడ నాంపల్లి క్యాంపస్లో చదువుతున్నారు. బీ డిజైన్ లోనే అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
డిజైన్ కోర్స్ కావచ్చు, అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్, జ్యోతిష్యం, యోగా, లలిత సంగీతము, తర్వాత మిమిక్రీ, మ్యాజిక్, ఇటువంటి అనేక కోర్సులు ఈ నాంపల్లి క్యాంపస్లో నిర్వహిస్తున్నాము. మీరు ఈ క్యాంపస్ని ప్లేస్లో ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒప్పచెప్తే మా పరిస్థితి చాలా దరిద్రంగా ఉంటుంది. మేము అక్కడ వీళ్ళని అకామిడేట్ చేసుకోలేము బాచుపల్లి క్యాంపస్లో. కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదలుచుకోలేదు. తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి క్యాంపస్, బాచుపల్లి క్యాంపస్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే పరిస్థితి లేదు. అంటే తెలంగాణలో ఆర్కియాలజిస్టులు చాలామంది ఉన్నారు, కానీ తెలంగాణలో ఉన్న ఏకైక ఆర్కియోమెటలర్జిస్ట్ డాక్టర్ జై కిషన్. హీఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ భవాన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, భవాన్స్ ఎడ్యుకేషనల్ కాలేజ్, తర్వాత ఇదంతా ఉంది సెక్రటరీ, తర్వాత ఫేమస్ ఆర్కియోమెటలర్జిస్ట్ ఆయన మాట్లాడతారు. అంతకంటే ముందు మా ప్రొఫెసర్ పద్మప్రియ గారు మాట్లాడతారు.